సార్ ఎలా అనిపిస్తుంది సార్ బాలకృష్ణ గారి పరిపాలన హిందూపూర్లో? సార్ తెలుగుదేశము ఎన్టీఆర్ దగ్గర నుంచి కూడా బాలకృష్ణ వరకు హిందూపూర్ని బాగా డెవలప్ చేయాలని వాళ్ళు పట్టుదలతో ఉన్నారు, బాగా చేస్తున్నారు కూడా. తక్కువ టైంలో చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇంకా బాలకృష్ణ గారు మా హిందూపూర్ని బాగా డెవలప్ చేసి వాళ్ళ తరతరాల పేరు నిలబడిపోవాలా అని మా ఆకాంక్ష. దాని తగ్గట్టుగా ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చాలా శ్రద్ధగా చేస్తున్నారు సార్. అసలు అందుబాటులోనే ఉన్నాడంట కదా? ఇప్పుడు ఉన్నాడు సార్, ఇప్పుడు ఉన్నాడు. ఏమున్నాడు కూడా పోయి కలిసేకి అవకాశం ఉంది. మా చైర్మన్ కూడా అందుబాటులో ఉన్నాడు. ఏం అవసరం ఉంటే కూడా చైర్మన్కి చెప్తే కూడా చైర్మన్ ద్వారా బాలకృష్ణ గారికి చెప్పి పనులు చేయిస్తున్నారు. బాగా ముందుకి ఇప్పటికి చాలా బాగుంది సార్. అంటే ఎంతమంది నాయకులు వచ్చినా కూడా ఇక్కడ ఓడిపోతా ఉన్నారు. ప్రతి పార్టీ కూడా ఇక్కడ నుండి బాలకృష్ణని తీసేద్దామని చూస్తూ ఉన్నారు. ఎందుకు గెలుస్తున్నాడు బాలకృష్ణ గారు వరుసగా? ఇప్పుడు కాదు, ఇంక 30 ఏళ్ళైనా కూడా హిందూపురంలో వచ్చేది తెలుగుదేశమే. ఒకవేళ బాలకృష్ణ కావచ్చు, లేదంటే తెలుగుదేశం తరపున ఎవరైనా కావచ్చు, కానీ వచ్చేది మాత్రం ఇక్కడ తెలుగుదేశం. ఒకవేళ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఆపోజిట్ నిలబడితే? లేదు సార్, వాళ్ళు నిలబడరు. లేదు, జగన్ బాలకృష్ణ నిలబడితే హిందూపూర్ బాలకృష్ణ వస్తాడు. అదేంటి హిందూపూర్లో మాత్రం ఆయన వచ్చాడు. జగన్ నిలబడినా కూడా బాలకృష్ణ వచ్చాడు. ఇంత కాదు, ఇంత తలకిందలు తపస్సు చేసినా కూడాను ఒక్క హిందూపూర్ తెలుగుదేశమే అంకితం. వేరే ఏ పార్టీ కూడా రాదు, కాంగ్రెస్ రాదు, లాస్ట్కి అయ్యప్ప నిలబడితే కూడా కాదు. సార్ మోడీ గారి పాలన ఎలా అనిపిస్తుంది సార్ సెంట్రల్లో? సార్ మోడీ గారి పాలన బాగుంది. ఇంతవరకు ఆయనకి సరైన ఇవి పంపించకుండా, డెవలప్మెంట్ చేయకుండా వీళ్ళంతా అడ్డమున్నారు. ఇప్పుడు మన ఈయన తరఫున, మన చంద్రబాబు నాయుడు తరఫున మనకి ఏం కావాలా ఏమి అనంతా వాళ్ళకి పలాది చేస్తే బాగుంటుంది, సరైన సిచ్యువేషన్ పంపించి బాగా డెవలప్ చేసే అవకాశాలు చేస్తున్నారు. టీడీపీ పరిపాలన బాగుంది సార్. పథకాలు అందట్లేదు అంటున్నారు సార్. పథకాలు అందలేదంటే ఒరిజినల్ కుంటోడు ఒకడు ఉంటే 50 మంది కుంటోళ్ళ పేర్లు రప్పించి ఎవరిస్తారు సార్? ఇంట్లో ఉండేవాడు, కారు ఉండేవాడు రేషన్ కార్డు కావాలంటాడు, లారీ ఉండేవాడు రేషన్ కార్డు కావాలంటాడు, ఒక ఇంట్లో 10 బుల్లెట్లు ఉంటే కూడా రేషన్ కార్డు కావాలంటాడు. ఎవరు ఇస్తారు మీకు రేషన్ కార్డు? ఒక్కొక్కరికి 5 ఇండ్లు ఉంటాయి. ఏమీ లేకున్నాడు, గతి లేకున్నాడు, తిండికి లేకుండా రేషన్. ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టారు, బాగుంది బీదోళ్ళ కోసము. చూడుకోండి, 100 రూపాయలు ఇచ్చి ఓట్లో భోజనం చేసే కెపాసిటీ ఉన్నవాడు కూడా పడుతుంటున్నాడు. అదేమన్నా హాస్పిటల్లో ఏమి గతి లేకున్న వాళ్ళు పేషెంట్లకి అట్లా వాళ్ళకి అవి ఇస్తే ఉపయోగపడుతుంది. 3 లక్షల రూపాయల బుల్లెట్లో వచ్చి పక్క పెట్టి పోయి తినిపోతాడు. అన్న క్యాంటీన్లో 3 లక్షలు ఉన్నవాళ్ళు కూడా అన్న క్యాంటీన్ తింటున్నారు సార్. ఏదో పేషెంట్లో కుంటోళ్ళలో గుడ్డోళ్ళలో హాస్పిటల్ భోజనం లేకుండా వచ్చి పెడితే దానికి ఒక అర్థం ఉంటుంది. అర్థము ఈ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ ఇట్లా అనవసరంగా వేస్ట్ అయిపోతున్నారు సార్. వాళ్ళకి గవర్నమెంట్ చేస్తాడనేది మంచి పనే, బాలకృష్ణ చేసినది మంచి పనే, ఆయన వైఎస్ఆర్ వాళ్ళు చేసినది మంచి పనే. కానీ ఈ మధ్యలో అదేమంటారు చూడండి, ఇంత ఇస్తే అటుకు వేళ ఇంత అయిపోయాని ఆ గతి పడతా ఉంది దీనికి. సో ఫైనల్గా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు ప్రజలు? సార్ టీడీపీ ప్రభుత్వం ఇంకా మన హిందూపూర్ బాగుపడాలని కోరుకుంటున్నారు. అయితే ఉంది ఇప్పుడు ఎవరు ఒక్కరే కానీ ఇప్పుడు కోడలు చేసుకొస్తామో ఆమె వచ్చి 3 నెలలు కాపురం చేస్తే ఇంట్లో ఏం చేయాలా, వంట ఏం చేయాలా, మొగురికి ఏమి అత్తకేమో తెలుస్తుంది. రావడం అన్నం చేయలేదని ఒక అమ్మ, నాకు చూడలేదని ఒక అమ్మ, ఇంకోటి చెప్తే ఎట్లయితే వాళ్ళు వచ్చినారు, అక్సాట్లో ఉన్నారు, చేతిలో డబ్బులు లేవు, ఇప్పుడు ఏం చేయాలా, హిందూపూర్కి ఏం అవసరం ఉంది అని వాళ్ళు కనుక్కొని చేస్తున్నారు. ఒక్క హిందూపూర్ తెలుసుకోవాల్సింది ఒకటే సార్, జీవితాంతం హిందూపూర్ ఉన్నంత వరకు బాలకృష్ణ గారు తెలుగుదేశం తాగే నీళ్ళు తెప్పించినారు. అది మరపురాని వచ్చినా కూడాను మరపురాని ఇదేమంటా అంటే హిందూపురానికి తాగే నీళ్ళకి పొదువు లేకుండా చేసినాడు ఆయన. ఓకే, పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు సార్? ఆయన మంచోడే, ఆయనకి పెద్దగా అనుభవం లేకపోయినా కూడా పట్టుదల ఉంది. ఒక నాయకునికి తినేయాలనే ఉద్దేశం ఉండకూడదు, డెవలప్మెంట్ చేయాలి అట్లా ఉద్దేశం ఆయనలో ఉంది. ఆయనకి సంపాదన మీద అవసరం లేదు, మంచి పేరు తెచ్చుకోవాలా, డెవలప్ చేయాలా, దానికి తగ్గట్టుగా తెలుగుదేశం కూడా మంచి పవర్ఫుల్ ఇది దొరికింది ఆయనకి. ఒక్కంతా కాదు సార్. ఇప్పుడు నేను మంచివాడే, నాకు కొట్టే వాళ్ళు వస్తే నాకు భయము, మీ అట్లా కింగ్ నా చేతిలో ఉంటే భయపడలేదా? అట్లా ఉంది ఇప్పుడు రాజ్యం. పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ గెలవలేని పరిస్థితి అన్నారు కదా? లేదు సార్, అదేం లేదు.
ఉంది మంచోడు కాబట్టి ఆయన కూడా ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు అంతే. ఓకే